చెప్పండి నాకు. ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకు. నాకు క్లారిటీ కావాలా? మీకేం కావాలా? ఏం కావాలనుకుంటున్నాము? పచ్చగా మేము దోశ ఏమన్నా ఉంటే తగ్గించేసి వచ్చండి. ఎందుకంటే మేము మీకు పచ్చ ఫీలింగ్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసుకొని మీకు మీ వాంటింగ్ ఏంది? మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇంట్లో? మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా? మారణాయుధాలు ఉండాలి చూడాలనుకుంటున్నారా? లేకుంటే ఏమన్నా మేము తీవ్రవాదం తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్తో లోపలికి రావాలంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ల పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని తోగురు ఇంటి మీద పడ్డమే మాకు కనిపిస్తున్న పనితీరం ఇప్పుడు పోలీసులు చేస్తున్నది. కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితో శత్రుత్వం లేదు. మేమందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కన ఉన్నామంతే. ఇప్పుడు 300 కోట్లు వాళ్ళు స్వాధీనం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకున్నారు అంతే. దానికోసం వీళ్ళంతా రచ్చ చేస్తున్నారు. మీరేం చూడాలి? ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారని ఇంకా ఏమన్నా ఉందా చెప్పండి. నాకు ఫెయిర్గా చెప్పండి. నేను ఫెయిర్గా ఉంటాను. 100% ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడడం లేదు. ఉన్నాయి, తీసేశారు. ప్రకాష్ రెడ్డి గారు